బాబు తీసుకొచ్చాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది. చివరికి జగన్ కి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలను ప్రొజెక్ట్ చేయగలిగారు ఈవెన్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే జగన్ తో వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే జగన్ అంటే ఉద్యోగి పైకి ఏం మాట్లాడినా తన జీతంతో పాటు గీతం ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది ఇవాళ రోజున హ్యాపీగా ఉంది వాళ్ళకి. వాళ్ళకి జీతాలు అనేది ఇప్పుడు జస్ట్ ఒక దాన్ని ఏమంటారు టెక్నికల్లీ ఇన్కమ్ అంతేనా. మిగతా అది ఇప్పుడు కార్పొరేషన్కి వెళ్తే డబ్బులు లేకుండా ఎవరికైనా పని జరుగుతుందా? రెవెన్యూలో ఎక్కడన్నా డబ్బులు లేకుండా పని జరుగుతుంది, మెడికల్ ఎక్కడన్నా జరుగుతుంది, ప్రతి చోట డబ్బు 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 డబ్బే నడుస్తుంది. ఇది చంద్రబాబు గారు ఆపట్ల. ఒకప్పుడు చంద్రబాబు గారు అంటే వాళ్ళ కోపం అదే, ఆకస్మిక తనిఖీలు, అవినీతిని సహించని ముఖ్యమంత్రి. జగన్ ఏం చేశాడు, అట్లాంటిది నోటుతో బెదిరింపులు లాంటిది ఏం చేయకుండా ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసేసాడు, సచివాలయ వ్యవస్థ. ఇన్కమ్ లేదు వీళ్ళకప్పుడు. జగన్ మీద తీవ్ర కోపంలో కారణం అది. ఒక ఉద్యోగి నెలకి జీతం 50,000 వస్తే గీతం 1,00,000 సంపాదించుకునేవాళ్ళు. ఒకప్పుడు 5,000 10,000 వచ్చేది, ఇప్పుడు లక్షల్లోనే వస్తుంది. అది ఒక్కసారి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే 60 లక్షలు పోయినట్టేగా వాళ్ళకి. జీతం పాకెట్ మనీలో ఉంచుకుంటారు అంతే. ఇప్పుడు ఆయన ఎవరో మొన్న దొరికాడు డిఎస్పి, 300 కోట్ల రూపాయలు అధికారిక లెక్కలు కనబడ్డాయి. అనధికారికంగా దాని లెక్క ఎత్తే ఇంకెన్ని 100 కోట్లు అవుతాయి బేసిక్ గా. అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగి అంటే మామూలుగా ప్రభుత్వ సేవకులు అంటారు, ప్రజా సేవకులు అంటారు. సేవ అనే పదానికి అర్థం ఏంటంటే సేవ రుసుము వసూలు చేసుకో, ఆ టైప్ అయిపోయింది. డబ్బు లేనిదే పని ఎక్కడా జరగదు. అది ఇరిగేషన్